హాయ్ ఎవ్రీవన్. డైలీ మార్నింగ్ రొటీన్ నాది ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఫస్ట్ లేవగానే ఫ్రంట్ అండ్ బ్యాక్ డోర్ అన్నది ఓపెన్ చేసుకుంటాను. ఎందుకు అంటే మార్నింగ్ మాకు 6:00కే వాటర్ వస్తుందనమాట. వాటర్ వస్తుందో లేదో ఫస్ట్ చెక్ చేసుకొని తర్వాత ఒక 5 మినిట్స్ అన్నది ఎండ్‌లో నించుంటాననమాట. మార్నింగ్ వచ్చే సన్‌లైట్ అన్నది చాలా మంచిది హెల్త్‌కైతే. తర్వాత ఇలా హ్యాండ్స్ రబ్ చేసుకొని ఐస్‌కి అండ్ ఫేస్‌కి ట్యాప్ చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల ఫేస్ అంతా రిలాక్సేషన్‌గా ఉండి మనకి కొంచెం ఎక్సర్‌సైజ్‌లా గూడా అనిపిస్తుందనమాట. నెక్స్ట్ ఏమో నైటే క్లీన్ చేసేసుకున్నాననమాట కిచెన్ అంతాను. నైట్ పడుకునేటప్పుడే పెరుగన్నది తోడు పెట్టేసుకుంటాను. పాలు వేడి చేసేసుకొని. తర్వాతేమో కిచెన్‌లో డోర్స్ కూడా ఓపెన్ చేస్తాను. అక్కడి నుండి గూడా సన్‌లైట్ అన్నది వస్తుంది. నైట్ అంతా క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి మార్నింగ్ నాకు ఎక్కువగా పనేముండదు. నైట్ నేను పెరుగు తోడు పెట్టేసుకున్నాను గాబట్టి, పెరుగన్నం గానీ, లేదంటే మజ్జిగ గానీ చాలా బావుంటుందని చెప్పి రోజు పడుకునే ముందు నేను పెరుగైతే ఇలా తోడు పెట్టేసుకుంటాను. నైట్ క్లీన్ చేసేసుకున్నాను. మార్నింగ్ లేవగానే చాలా ఎక్కువగా పనుంటుంది అని చెప్పి నైటే ఎంత టైమైనా నేను క్లీన్ చేసేసుకుంటాననమాట. నైట్ క్లీన్ చేసిన కిచెన్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ ఇలా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత స్టవ్ గూడా క్లీన్ చేసేసుకున్నాననమాట. మళ్ళీ కొంచెం పైన క్లీన్ చేసేసుకుంటాను. ఆల్రెడీ ఒక వీడియోలో నేను అప్‌లోడ్ చేశాను కదా! ఈ స్టాండ్స్ నేను తీసుకున్నానని. ఇవైతే చాలా వర్క్ అవుతుందనమాట. మనం క్లీన్ చేసేటప్పుడు కూడా ఏ ఇబ్బంది ఉండదు. నేను నైటే పప్పు రుబ్బుకొని నేను ఇలాగా బ్యాటర్ అన్నది ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇది 2 ఇన్ 1 అనమాట. ఒకవైపేమో రాగి ఇడ్లీలు అండ్ రాగి దోసకు గూడా ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగా పులిసింది కదా! ఇదంతా మిక్స్ చేసేసుకొని వన్ డే ఇడ్లీలు, వన్ డే ఏమో దోసెస్ ప్రిపేర్ చేసుకుంటా. లేదు అంటే ఒకవైపు ఇడ్లీ, ఒకవైపు దోస గూడా ప్రిపేర్ చేసుకుంటాననమాట. రాగి ఇడ్లీ హెల్త్‌కి చాలా మంచిది. చాలా స్మూత్‌గా ఉన్నాయి. ఇడ్లీలు అండ్ దోసకి ఒకే బ్యాటర్ అన్నది నేను గూడా ఫస్ట్ టైమ్ యూట్యూబ్‌లో చూసి ప్రిపేర్ చేసుకున్నాను. ఇడ్లీకైతే చనా పలుకుల చట్నీ అయితే చాలా బావుంటుంది. అదే రుబ్బుతోనేమో నేను దోస గూడా ప్రిపేర్ చేసుకున్నా. దానికైతే టమాటీ అండ్ ఉల్లిపాయ చట్నీ అయితే చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కారం పొడి గానీ, లేదు అనుకుంటే ఆనియన్స్ ఏసి కూడా చేసుకో నా వీడియో నచ్చినట్లయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.